సాధారణంగా ప్రజలు ఏ విధంగా ఉంటారంటే, అంటే రాజకీయానికి సంబంధించిన ప్రజలు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళ యొక్క స్వార్థం కోసం, అదేవిధంగా వాళ్ళ యొక్క సొంత పనులు, ప్రయోజనాల కోసం ప్రెజెంట్ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో, ఆ ప్రభుత్వం వైపు ఆటోమేటిక్‌గా తిరిగిపోవడం అది సహజ లక్షణం. కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కొన్ని కొన్ని పనులు నడాలంటే వాళ్ళు త తిరగ తప్పదు. సో, కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే చాలామంది టీడీపీ వైపు, జనసేన వైపు చాలామంది వైసీపీ నుంచి ఎళ్ళిపోయారు. దాంట్లో జాయిన్ అయ్యారు. సో, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జనసేన నుంచి అదే విధంగా టీడీపీ నుంచి కూడా కొంతమంది అటువైపు ఎళ్ళిపోయారు. ఇదంతా కూడా సహజమే. అటు ఇటు ఎళ్తా ఉంటారు, మారుతా ఉంటారు. సో, తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోయారు. అయన్నీ కూడా పార్టీ ఫిరాయింపులు ఇయన్నీ కూడా చాలా చాలా నడుస్తున్నాయి అక్కడ. స్పీకర్‌గా కూడా దాని మీద ఏవేవో మాట్లాడారు మొన్న. సో, దాన్ని పక్కన పెడితే అది మన విషయం కాదు. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు వైసీపీలోని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటూ కొంతమంది టీడీపీ వాళ్ళకైతే మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి ఒక నలుగురినైతే సస్పెండ్ చేయించింది వైసీపీ. సో, అసలు ఎందుకు ఆ నలుగురు సస్పెండ్ అయ్యారంటే, ఏదైతే చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం ఉందో, నగర నియోజకవర్గంలోని ఒక నలుగురు వైసీపీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నారంట. చెప్పుకున్నది మాత్రం వైసీపీ పేరు. ఆళ్ళ పార్టీ మాత్రం వైసీపీ అని చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలని చెప్పుకుంటున్నారు. కానీ ఆళ్ళు చేసే కార్యక్రమాలు మాత్రం వైసీపీ వ్యతిరేకంగా చేస్తున్నారంట. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి ఎళ్ళడంతోటి వైసీపీ ఏదైతే అధిష్టానం ఉందో, వైసీపీ అధిష్టానం ఏమంటున్నాయి ఆళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేయించింది. ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరున్నా గాని ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారంట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వీళ్ళని పిలిచి ఏదో చిన్న చితక పదవి ఇస్తారని, అదేవిధంగా వీళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులుంటే అయన్నీ కూడా క్లియర్ చేస్తామని కొన్ని ఆఫర్‌లిస్తే, ఇటువంటి వ్యక్తులేంటంటే అటువైపు జంప్ చేస్తా ఉంటారు. అటువంటి తరుణంలోని ఈ నలుగురు కూడా ఎళ్ళిపోయారుమాట. వాళ్ళకేమైనా కూటమి ప్రభుత్వం నుంచి కొన్ని కొన్ని ఆఫర్‌లొచ్చుంటాయి. అందుకే ఆళ్ళు జంప్ అయిపోయారు. జంప్ అయిపోయి సీక్రెట్‌గా అంటే ఇండైరెక్ట్‌గాను వైసీపీ వైపు వ్యతిరేకంగా అయితే ఈళ్ళు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ పార్టీ మారినట్లయితే గనుక ఎక్కడ కూడా ఎటువంటి సమాచారం లేదు. పార్టీ మాత్రం వైసీపీయే. కానీ వ్యతిరేకంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టడంతోటి వైసీపీకి తెలిసిందది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికెళ్ళడంతోటి 100 ప ఇమ్మీడియేట్‌లీ సస్పెండ్ చేసామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారంట. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ మూల అటువంటి వ్యక్తులున్నా గాని కనుక్కోమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారంట. ఎందుకంటే ఆల్రెడీ 2019 నుంచి 2024 దాకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ఉంటూ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమాయకత్వాన్ని వాడుకొని చాలామంది వెన్నుపోటు పొడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళేం చెప్తే అదే వినుకుంటూ వచ్చాడాయన. అలా వినుకుంటూ రావడం వల్ల 2024లోనే భారీ ఓటమైపోయాడు. కొంతమంది నోటు దురుసు వల్ల, కొంతమంది స్పీడ్ వల్ల ఎందుకంటే సమాజంలోని గౌరవంగా ఉండాలి. ఎవరు మంత్రులైనా గాని, ఎమ్మెల్యేలైనా గాని గౌరవప్రదంగా ఉండాలి. ఆళ్ళ మాట తీరు, అదేవిధంగా ఆళ్ళ వ్యవహార తీరు చాలా గౌరవప్రదంగా కనిపించాలి జనాలకి. అలా కనిపిస్తే ప్రజల్లోని ఒక గౌరవం పెరుగుతుంది. ఈ వ్యక్తులు చాలా గౌరవంగా ఉన్నారు. ఏదైనా గాని మనకు చేస్తారు. చాలా సాంప్రదాయంగా ఉన్నారని చెప్పే విధానంగా కనిపించాలి. అలాగా వైసీపీలో కొంతమంది నాయకులున్నారు. ఆ నాయకుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ పడింది. 2024లో. కొంత పర్సెంటేజ్ ఓట్లు తగ్గాయి. సో, మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్త వహిస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఈట్లన్నిట్లు కూడాను తుడిచిపడేస్తున్నారన్నమాట. అటువంటి వ్యక్తులందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నారన్నమాట. ఒకవేళ మీరు వైసీపీలో ఉంటే మాత్రం 100% చాలా గౌరవప్రదంగా ఉండాలి. ఎవరిని కూడా దూషించకూడదు. చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలి, మాట్లాడాలి. అదే విధంగా విమర్శించేటప్పుడు బూతు పదజాలాలు లేకుండా, దోషం లేకుండా ఉండాలని చెప్పే రీతిలో అయితే అందరికి కూడా కొంతమందికైతే అందరికంటే కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంత నేతలకైతే వార్నింగ్ ఇచ్చేట్టుగైతే మనకు తెలిసింది. సో, 2029 లోపు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెంతమంది వ్యతిరేకం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెంతమంది పాజిటివ్ అవుతారో మరి వేచి చూడాలి. సో, మీకేమనిపిస్తుంది? 2029లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా? లేదా ఈయనకి వెన్నుపోట్లు ఎక్కువైపోయి మళ్ళీ ఓడించి ఇంట్లో కూర్చోబెడతారా? అనే దాని మీద మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.